మావయ్య, నజియా పడుకునే ఉంది. బయట సిరి లేదు, లోపల నజియా పడుకునే ఉంది. మరి అలాంటప్పుడు మన ప్లాన్ పాడు చేసిందెవరు? మావయ్య, పులి గుడ్డిదైతే పిల్లి కూడా పులితో ఆడుకుంటుంది. నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావో నాకు తెలుసు, కానీ ఇది నా వైఫల్యం కాదు. ఆ పిచ్చి రేవతి అదృష్టమో లేక నా ప్లాన్కి ఎవరైనా రివర్స్ ప్లాన్ వేసుంటారు, అంతే. మావయ్య, వైఫల్యం ఎలాగైనా వైఫల్యమే. అది మీ బుర్ర వైకల్యమని అనట్లా. వాళ్ళకి అదృష్టం ఉంటే ఎన్నిసార్లు వాళ్ళ వెనకే అదృష్టం ఉండదు కదా. తెలివిగా మాట్లాడాననుకుంటున్నావా? నా సామర్థ్యం తెలిసి కూడా నువ్వు తెలివిగా మాట్లాడావంటే నా తెలివిని నీ మీద వాడటానికి కూడా వెనకాడ్ను. సిరి చీకట్లో నువ్వు నాకు సరిగ్గా కనపడలేదు, కానీ వచ్చింది నువ్వే అని నాకు తెలుసు. ఎందుకంటే మీ అమ్మను కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు తప్ప ఇంకెవరికీ లేదు. నీ పిచ్చి తల్లిని కాపాడుకోవడానికి నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావా? వస్తున్నా. మావయ్య, నీ ప్లాన్లు నీ స్కెచ్లు శత్రువుల మీదే పనిచేయలేదు. ఇంక నీ క్రైమ్ పార్ట్నర్ని నా మీదేం పనిచేస్తాయి? ఇదేంటిది? లోపల ఎవరున్నట్టు? నేను లోపల లేనే. ఎవరిని చూసి ఇంత కూల్గా వెళ్ళిపోతున్నారో అర్థం కావట్లేదు. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అడుగుతుంటే మాట్లాడవా? రత్నం, అవునక్క, నేనే గనుక లేకపోతే ఈరోజు అడ్డంగా దొరికిపోయేదానివి. అవును రత్నం, సమయానికొచ్చి కాపాడావు. చాలా థ్యాంక్స్. అందరం కలిసి అమ్మని కాపాడుకున్నామక్క. ఇంతకీ అమ్మ సేఫే కదా? సునంద అత్తయ్య దగ్గరుంది. గండం గడిచింది కదక్క. సరే, పద ఇంటికి వెళ్దాం. వాళ్ళు రాత్రి మరో ప్లాన్ వేస్తారేమో. ఆ ఛాన్సే లేదు. సునంద అత్తయ్య దగ్గరున్నంతసేపు వాళ్ళమ్మనేం చేయలేరు. పద. నాగరత్నం, టైంకి వెళ్ళావు కాబట్టి బుర్కాలో ఉన్న నిన్ను వాళ్ళు సిరి అనుకున్నారు. రత్నం వల్లనే మన ప్లాన్ సక్సెస్ అయింది మేడం. అక్క, క్రెడిట్ మొత్తం నాదే కాదు, మనందరం టీంగా కలిసి బాగా చేశాం. ఇది మన టీం విజయం. సిరి, చెప్పాను కదా, ఇక నుంచి అదృష్టం నీ వెంట ఉంటుంది. విజయం నిన్ను వరిస్తుంది. కానీ మేడం, అన్నీ అనుకున్నట్టు జరిగాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే అమ్మను వాళ్ళేం చేసేవాళ్ళు అని ఆలోచిస్తేనే భయంగా ఉంది మేడం. సిరి, మనం చేసింది రిస్కే, కాని న్యాయం మనవైపున్నప్పుడు ఆ దేవుడు కూడా మనవైపే ఉంటాడు. అక్క, నిన్ను కాపాడ్డానికి ఇక్కడ మేడం ఉన్నట్టు ఆ ఇంట్లో అమ్మని కాపాడ్డానికి సునంద గారున్నారు కదా. అవును రత్నం, ఆమెకి నిజం తెలియక నన్ను ద్వేషిస్తున్నారు కానీ లేకపోతే ఆమె చాలా మంచి మనిషి. ఆమెకి త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయిలే సిరి. మేడం, మీ ఐడియా వలన ఫస్ట్ టైం ఆ దేవేంద్ర కళ్ళల్లో భయాన్ని చూశాను. తప్పు చేసినవాడు ఎవరైనా సరే నిజాన్ని చూస్తే భయపడాల్సిందే. టైం అవుతుంది, నువ్వు బయలుదేరు. సరే మేడం. మేడం, నేను వెళ్తాను. సరే మేడం మేడం, జాగ్రత్తగా జానా. సరే. రేవతమ్మా, ఇక్కడున్నారా? మీరు ఉదయాన్నే బ్రష్ చేసుకుని స్నానం చేసుకుని టిఫిన్ చేయాలి. నేను చెయ్యను. అలా అనకూడదమ్మా. నేను మీకు దగ్గరుండి బ్రష్ చేయిస్తాను కదా. నువ్వొద్దు. వద్దు అనకూడదు. మీకు సేవ చేసుకోవడం మా భాగ్యం. ప్లీజ్ చేసుకోనివ్వండి. నువ్వొద్దంటున్నానా?
నాకు పెద్ద పాపయే బ్రష్ చేయించాలి. తను లేచిందో లేదో ఈ రోజుకి నేను బ్రష్ చేయిస్తానులేండి. ఆహా, నువ్వొద్దు. నాకు పెద్ద పాపయే కావాలి, పెద్ద పాపయే కావాలి. నాకు పెద్ద పాపయే కావాలి. అలా అనకూడదమ్మా. నేను చేయిస్తానని చెప్తున్నాను కదా. వద్దని చెప్తున్నాను కదా. నేహా, 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 ఏంటి బావా? ఇంకా నిద్రలేవలేదా? నైట్ లేటుగా పడుకున్నాను కదా, కాసేపు పడుకుంటాను బావా. అదేంటి నైట్ నిద్ర వస్తుందని చెప్పి త్వరగానే పడుకున్నావు కదా? మర్చిపోయాను బావా, మర్చిపోయాను. మర్చిపోవడం ఏంటి? నువ్వు ఈ మధ్య అన్నీ మర్చిపోతున్నావు నేహా. నేనే మర్చిపోయాను బావా. అదే మీ అమ్మగారి పనులు. మా అమ్మ పనులా? అదే నేహా, ఆంటీ తన పనులు తను చేసుకోలేదు కదా. అక్కడ మా అమ్మ చేయబోతుంటే వద్దు మా పెద్ద పాపాయే కావాలని మారం చేస్తున్నారు. ఈ పిచ్చిదాని గోల ఎప్పుడు పోతుందో ఏంటో. ఏంటి ఆలోచిస్తున్నావు? నేహా వెళ్ళు, ఆంటీ నీకోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ. మేడం, నేహా పాలు తర్వాత తాగొచ్చు, వెళ్ళి మీ అమ్మను బయట చూడు. అలాగే బావా. बेगम जाके नेहा मैडम को हेल्प करो. ठीक है साहब. जा. నేను చేయిస్తాలే అమ్మా. ఇదిగో, నువ్వు చేయిస్తే వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. ఇదిగో మీ పెద్ద పాపే వచ్చింది. ఇదిగో నువ్వు వంట చేయించమ్మా. ఇదేంటి పేస్ట్ అంత పెడుతుంది? అంత పేస్ట్ పెడితే అమ్మ నోరు పొక్కుతుంది. నేహా కావాలని ఇలా చేస్తుంది. రాత్రి తప్పించుకున్నావు, లేకపోతే నీ ఫోటోకి దండేసి దీపం వెలిగించేదాన్ని. ఎందుకమ్మా అంత పేస్ట్? ఇంకొంచెమే, ఇంకొంచెమే. చూసారుగా, అమ్మే అడుగుతుంది. నేహా అంత పేస్ట్ వేయకూడదమ్మా. ఏం కాదులే అత్తయ్య, నీటిగా బ్రష్ చేయించాలంటే ఇంత పేస్ట్ ఉండాల్సిందే. అమ్మో, ఇంకోసారి చేయించి బ్రష్. ఓసే పిచ్చిదానా, పక్క కుమ్మంటే నా మొహం మీద ఉమ్మేస్తావే నిన్ను. నేహా ముందెళ్ళి మొహం కడుకునిరా, చూడలేకపోతున్నా. రేవతమ్మా లోపలికి వెళదాం. मैडम मैडम मैं हूं ना, मैं लेके जाऊंगी. నాకు తెలుసు దేవేంద్ర నువ్వు వస్తావని, అందుకే తలుపులు ఓపెన్ చేసే పెట్టాను. నా కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావా లేక సిరి కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావా? నేనా? నువ్వే. నువ్వు నా ఇంటికొచ్చావంటేనే నన్ను ఎదుర్కోలేక ధైర్యం చచ్చి భయం పెరిగి వచ్చావు. నా సహనాన్ని పరీక్షించొద్దు. సహనమా? ఇంకెక్కడ సహనం? ఆ సహనం లేకే కదా సరాసరి ఇలా వచ్చావు. నేను తలుచుకుంటే నాలో మనిషిని మర్చిపోయుంటే నీకెప్పుడో కర్మకాండాలు జరిగిపోయి ఉండేవి. కొత్తగా నువ్వు మనిషివని మర్చిపోవడమేంటి? నువ్వు మనిషి రూపంలో ఉన్న మృగానివి.
నోరు కొంచెం అదుపులో ఉంచుకో. నా ఇంటికొచ్చి నేనెలా ఉండాలో నువ్వు చెప్పొద్దు. సర్లే, ఇక్కడికి ఎందుకొచ్చావు ముందా చెప్పు. నువ్వేదో బ్రహ్మాస్త్రం అనుకో నా మీదకి సంధించావే. ఆ సిరి నా చేతుల్లో చచ్చింది. ఆ చచ్చిన నా కోడలు ఎక్కడుందో కనుక్కుందామని వచ్చాను. ఓ, సిరిని వెతుక్కుంటూ వచ్చావా? అయితే ఖచ్చితంగా తనను చూసి భయపడే ఉంటావు. భయమా? అదే ఉంటే సిరి ఉన్న నీ ఇంటికెందుకొస్తాను? ఏమో, సంధి కోసం వచ్చావో దేనికోసం వచ్చావో నాకేం తెలుస్తుంది? తెలియకుండానే ఇప్పటిదాకా మాట్లాడావా? నా టైం చాలా వాల్యుబుల్ అరుణ. నీతో ఇలా మాట్లాడే టైం వేస్ట్ చేసుకోను. మర్యాదగా సిరిని పిలు. ఎందుకు? నిన్న నైట్ నా ఇంటికి వచ్చింది. నన్ను బెదిరించాలని చూసింది. హ? అయితే నేను గెస్ట్ చేసింది కరెక్టే అన్నమాట. నువ్వు బెదిరిపోయే వచ్చావు. నా కోపం తెప్పించుకో. మర్యాదగా సిరి ఎక్కడుందో చెప్పు, లేకపోతే ఆ, ఏం చేస్తావు? నువ్వు కళ్ళు పెద్దవి చేయగానే వణికిపోవడానికి, నువ్వు రంకెలు వెయ్యగానే భయపడిపోవడానికి, నువ్వేదో చేస్తావని కంగారు పడిపోవడానికి తనేమి పాత సిరి కాదు. గుండెల్లో తెగువని, కళ్లల్లో నిప్పుల్ని, రక్తంలో ధైర్యాన్ని నింపుకున్న సిరిని నువ్వు చూడబోయేది. అరుణా అరుణా అరుణా, ఇంకా ఎక్కడున్నా అరుణా నువ్వు? చిన్నపిల్లలా మాట్లాడుతున్నావేంటి? ఇప్పుడు మేకకి బొచ్చు పెరిగినంత మాత్రాన అది సింహం అవ్వదు. సింహం ఎప్పుడూ సింహమే, మేక ఎప్పుడూ మేకే. యు గాట్ ఇట్? అదే మేకలో గుండె నిబ్బరం, ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం, కణకణమని దహించి వేస్తున్న పగ, కసి, నమ్మకం తోడైతే అదే నువ్వనుకుంటున్న అమాయకపు మేక సింహాన్ని కూడా ఎదిరిస్తుంది. సింహం కూడా ఆ మేకకి బెదురుతుంది. దానికి ఉదాహరణ కూడా నువ్వే దేవేంద్ర. ఇలాంటి మాటలు చెప్పే ఆ సిరిని నా మీద కుసుకొల్పావా? అది ఉసుగొల్పడం కాదు దేవేంద్ర. తన హక్కుల కోసం సిరి చేస్తున్న తిరుగుబాటు, నీ పతనం కోసం సిరి సంకల్పించిన ఉద్యమం. అబ్బో, మరా తిరుగుబాటేది? ఇంట్లోకెళ్ళి దాక్కుందా? ఎక్కడ నక్కిందా? మరా ఉద్యమకారిణి ఎక్కడ కూర్చుంది? ఓ మూలను కూర్చొని ఏడుస్తోందా? ప్లీజ్ కొంచెం పిలవరా, చూస్తాను మీ ఉద్యమాన్ని ఒకసారి. వెటకారం వద్దు దేవేంద్ర. తనని చూస్తే నీలో ఓటమి భయం ఇంకా పెరుగుతుంది. ప్లీజ్ ఒక్కసారి ఎదురుపడమని చెప్పు. ఎవరు భయపడతారో చూద్దూ గాని. సరే, అయితే వెళ్ళు. తను మార్కెట్కి వెళ్ళింది. వెళ్ళు. మేడం, వాడికి అక్క ఉన్న ప్లేస్ ఎందుకు చెప్పారు? వాడు సిరిని ఏమీ చేయలేడు. ఎందుకంటే సిరిని ఇప్పుడు ఏమైనా చేస్తే వాడు ఎంతో ఆశపడి నిర్మించుకున్న వాడి సామ్రాజ్యాన్ని నేల కూలదోస్తానని వాడికి తెలుసు. మేడం, మరి అంతు చూస్తానని వెళ్ళాడు. నాకెందుకో భయంగా ఉంది మేడం. నాగరత్నం, మూర్ఖుడెప్పుడు అవతలి వాళ్ల భయాన్ని, బాధని చూసి ఆనందపడతాడు. దేవేంద్ర మూర్ఖుడే కదా మేడం. ఆ మూర్ఖుణ్ణి ఎదుర్కొనే సామర్థ్యం ఇప్పుడు సిరికే ఉంది రత్నం. తనకేమీ కాదు. ఏమన్నా అవుతుందంటే నేనెందుకు వాడికి అడ్రస్ చెప్తాను? డ్రైవర్ ఎక్కడికి వెళ్ళినట్టు? ఛ, ఆఖరికి డ్రైవర్ నెంబర్ కూడా నాట్ రీచబుల్ వస్తుంది. నమస్తే మేడం. ఏయ్, ఎవరు నువ్వు? నా పేరు శవం అండి. శవమ్మా? అయితే ఏంటి? సరే సరే, కొంపలోకి వచ్చేస్తావా? ఎవరికి కనబడకుండా వచ్చానండి. కనపడితే మీ కొంప మునిగిపోద్ది. ఏం మాట్లాడుతున్నావు? నీ వల్ల నా కొంప ఎందుకు మునుగుతుంది? పిచ్చి పిచ్చిగా వాగితే మర్యాదగా ఉండదు. హలో, నాకేం పని పాటలేక రాలేదు ఇక్కడికి. అసలెవరు నువ్వు? ఏంటి నీ గోలా? భయం ఎక్కడా?
భయమా? ఎవరతను? మీ దగ్గర పని చేస్తున్న భయం గుర్తులేదా? భయమా? నాకు తెలీదు. తెలీదంటే సరిపోదు. మీ దగ్గరే పని చేస్తున్నట్టు నాకు ఫోన్ చేసి చెప్పాడు. నువ్వేమవుతావు భయానికి? భయం మా అన్నయ్య. కొన్ని రోజుల నుంచి కనపడడం లేదు. ఏమైపోయాడో చెప్పో. నాకు తెలీదు. ఇదే విషయం వెళ్ళి పోలీసులకు చెప్పనా? భయం మా అన్నయ్య. కొన్ని రోజుల నుంచి కనపడడం లేదు. ఏమైపోయాడో చెప్పో. నాకు తెలీదు. ఇదే విషయం వెళ్ళి పోలీసులకు చెప్పనా? నాకు కనపడట్లేదు ఈ మధ్య. సరే, ఎక్కడికి వెళ్ళాడు మీరే కనుక్కోండి. నువ్వే వెళ్ళి కనుక్కోవచ్చుగా. మీ పని మీద వెళ్ళి మాయమైపోయాడు. మీరే కనుక్కోవాలి. భయానికి ఎవరూ లేరు. తనకి ఏమైనా ఎవరూ పట్టించుకోరనుకుంటున్నారేమో. తన వెనకాల నేనున్నాను. అలా అనుకున్నానని చెప్పానా? సరే, మళ్ళీ వస్తా. ఈలోపు కనుక్కొని చెప్పు. లేకపోతే నేను చెప్పినట్టే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. కనపడట్లేదని కాదు, నీ వల్ల కనబడట్లేదని. అర్థమైందా? వీడేంటి ఇంత కంగారు పెట్టేశాడు? భయానికి తమ్ముడున్నాడా? ఏంటి, నాకోసం నన్ను వెతుక్కుంటూ వచ్చావా దేవేంద్ర? ఓ, పేరు పెట్టి పిలిచే స్థాయికి వెళ్ళిపోయావా? నాకు నీ మీద భయం పోయింది. దాంతోపాటే నీ మీద గౌరవం కూడా పోయింది మామయ్య. నిన్ను ఇక్కడికిక్కడే చంపేయగలను తెలుసా? ఓ, నేను తలుచుకుంటే ఇక్కడే మీ నిజాన్ని బయట పెట్టగలను. ఎలా నిజాలు చెప్పిస్తావు? చచ్చిపోయిన దానివి కదా, నీ మాటలు ఎవరు వింటారు? సరే, నేను చెప్తే వినరు. నీ అంతట నువ్వే నీ నోటితో చెప్తే వింటారు కదా. నీ చేతి చెప్పిస్తా. సిరి సిరి, నీకు భయంతో పాటు బుర్ర కూడా పోయిందా, లేక మీ అమ్మ పిచ్చిగానే నీకు అంటుకుందా? లేకపోతే నా అంతటి నేను నిజం ఎలా చెప్తాను సిరి? నువ్వు చెప్పవు, నీ చేత నేను చెప్పిస్తాను. నువ్వు అసలు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తే కదా. చంపుతావా? నడి రోడ్డులో ఉన్నాను మామయ్య. నువ్వు దగ్గరికొచ్చేలోపు నేను అరుస్తా, గోల గోల చేసి అందర్నీ పిలుస్తా. పిలవనా? ఈ వచ్చిపోయేవాళ్లు నిన్ను కాపాడతారని ధైర్యమా? కాదు మామయ్య, నా ధైర్యం నేనే. ఆ ధైర్యాన్ని ఏదో ఒకరోజు చంపేస్తా. మీ వల్ల కాదు మామయ్య గారు. చూస్తావు, నిన్ను నీ వెనకున్న వాళ్ళని ఒక్కొక్కరిగా ఒంటరి వాళ్ళని చేసి వెంటాడి వెంటాడి చంపుతాను. అలాగా? అయితే విను. ఏ సమాజం దృష్టిలో నన్ను చంపేశానని విర్రవీగుతున్నావో అదే సమాజం ముందు తల వంచుకొని నా కోడలు బతికుందని నువ్వే చెప్తావు. ఏ సామ్రాజ్యాన్ని చూసుకొని ఎగిరెగిరి పడుతున్నావో ఆ సామ్రాజ్యాన్ని నా వశం చేసుకొని నీ కోడలిగా నీ ఇంట్లోనే ఉంటూ నీ కొడుకుతో నేను కలిసుంటే నువ్వు జైల్లో ఊచలు లెక్కబెడుతూ మీ మిగిలిన జీవితాన్ని కారాగారంలో గడపడానికి సిద్ధమైపో. చిన్ని తల్లేదమ్మా, బంగారు తల్లి, బుజ్జి తల్లి. అత్తయ్య, మేము షాపింగ్కి వెళ్ళొస్తాం. మంచిదమ్మా. ఇదిగో, నీకీ చీర అస్సలు బాలేదు. తల్లేదమ్మా, బంగారు తల్లి, బుజ్జి తల్లి. అత్తయ్య, మేము షాపింగ్కి వెళ్ళొస్తాం. మంచిదమ్మా. ఇదిగో, నీకీ చీర అస్సలు బాలేదు.
అమ్మా నీకు చీరలు చూడటం కూడా తెలుసా? ఓ ఎందుకు తెలీదు? ఇదే చీర నా పెద్ద పాపాయికైతే చాలా బాగుండేది. అదేంటమ్మా మీ పెద్ద పాపాయి నేహానే కదా? చిచ్చి, ఇది పెద్ద పాపాయి కాదు, పిచ్చి పాపాయి. అమ్మా ఆట పట్టించకు, నేను నీ పెద్ద పాపాయిని. ఏయ్, ఇంకోసారి నువ్వే నా పెద్ద పాపాయి అంటే మాడు పగలు కొడతా. నేహా ఏంటిది? నాకేం అర్థం కావట్లేదు. ఆంటీ ఏంటి అలా అంటున్నారు? బావా, మా అమ్మకి మతిస్థిమితం లేదని తెలుసు కదా. ఎంత మతిస్థిమితం లేకపోయినా అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారేంటి? బావా, మతిస్థిమితం లేని వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలీదు. అమ్మ కూడా అంతే, అప్పుడప్పుడు ఇలాగే మాట్లాడుతుంది. ఓ సారీ నేహా. సారీ కాదు బావా, ఒక్కసారి మీరైనా ఆలోచించాలి. ఆ, ఆమెకు మాట అంటే ఇంతలా నన్ను అనుమానిస్తున్నారు. అనుమానించలేదు నేహా. మీ మాటలు అలాగే ఉన్నాయి బావా. నేను మామూలుగానే అడిగాను. నువ్వేమైనా హట్ అయి ఉంటే ఐమ్ రియల్లీ సారీ. అమ్మయ్యా, గండం గట్టెక్కింది. ఈ పిచ్చిది ఈ ఇంట్లోనే ఉంటే క్షణ క్షణ నాకు గండమే. దీన్ని ఏదో ఒకటి చేయాలి. ఈ టైంలో షాపింగ్ కన్నా ముందు దీని గురించి ఆలోచిస్తే బెటర్. సరే వెళ్దాం పద. నేను రాను బావా, నువ్వెళ్ళు. ఏంటి ఫీల్ అయి రానంటున్నావా? అదేం లేదు బావా, నా మూడ్ బాగోలేదు. నేను బయటికిప్పుడు రాలేను. పోనీ తర్వాత వెళ్దామా? నా కోసం నీ షాపింగ్ మానేయడం ఎందుకు? నువ్వెళ్ళి షాపింగ్ చెయ్యి. ఆర్ యు షూర్? పర్లేదు. సరే. ఏంట్రా, ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్కి నాన్న. మరొక్కడివే వెళ్తున్నావే? తనకి మూడ్ లేదంట, రాను అంది.